హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఉపాధ్యాయులకు జూలై నెల ఇంక్రిమెంట్స్ డిఏ అలర్ట్ అండి. ఇలా చేయకుంటే శాలరీ బిల్ అయితే ట్రెజరీ వారు రిజెక్ట్ చేస్తున్నారండి. సో దానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వీడియోలో ఉంది. సో ఇది చేస్తేనే శాలరీ అయితే బిల్ అప్రూవల్ అవుతుందండి. సో వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే నిధి పోర్టల్లో జూలై నెల జీతాల బిల్లు సమర్పించుటకు గడువు అనేది 25వ తేదీతో ముగిసిపోయింది. ఈ నెల ఇంక్రిమెంట్ ఆర్డర్లు పొంది ఇంక్రిమెంట్తో కలిపి శాలరీ బిల్ పెట్టుకున్న ఉద్యోగుల యొక్క ఇంక్రిమెంట్ ఆర్డర్ మరియు ఫామ్ 49 ఇంక్రిమెంట్ సర్టిఫికేట్ మరియు వేరియేషన్ రిపోర్ట్లను తప్పనిసరిగా డీడీఓ గారి సిఎఫ్ఎంఎస్ లాగిన్లో అప్లోడ్ అయితే చేయవాలండి. లేనిచో ట్రెజరీ అధికారులు బిల్ రిజెక్ట్ చేస్తారు. కావున అందరూ ఈ విషయాన్ని అయితే మర్చిపోవద్దు. సో ఇక్కడ గమనిక ఏంటంటే, వేరియేషన్ రిపోర్టు అనగా గత నెలతో పోలిస్తే ఈ నెల ఎంత జీతం పెరిగింది అని తెలిపే రిపోర్టు. ఈ నెల డిఏ అలాగే ఇంక్రిమెంట్ వలన గత నెల జీతం కంటే కొంత పెరుగుతుంది అన్నమాట. ఆ వివరాలు వేరియేషన్ రిపోర్ట్లో అయితే ఉంటాయి. వేరియేషన్ రిపోర్ట్ను నిధి పోర్టల్ డీడీఓ లాగిన్లో రిపోర్ట్స్లో డౌన్లోడ్ చేసుకున్న దానికైతే అవకాశం ఉంది. సో వెంటనే ఈ వేరియేషన్ రిపోర్ట్ను ఈ ఇంక్రిమెంట్ సర్టిఫికేట్ ఫామ్ 49 ఇంక్రిమెంట్ సర్టిఫికేట్ మరియు వేరియేషన్ రిపోర్ట్ని తప్పనిసరిగా మీరు మీ డీడీఓ గారి సిఎఫ్ఎంఎస్ లాగిన్లో అప్లోడ్ అయితే చేయవలను. లేదంటే మీ యొక్క బిల్ అనేది ట్రెజరీ వారు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ చేసిన వారు అయితే ఓకే అండి. సో ఎవరైనా ఇంకా పెండింగ్లో ఉన్న వారి కోసం అయితే ఈ గమనిక ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.